ప్రైజ్ లార్డ్ అందరికీ. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ కేమ్ విత్ ద వీడియో టుడే. ఈరోజు చెప్పబోయేది మొదటి దినవృత్తాంతంలో 16వ అధ్యాయము 34వ వచనంలో యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండును, కాబట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుడి. యెహోవా దయాళుడు. ఏ విషయంలో యెహోవా దయాళుడు? యెహోవా దయాళుడు అనే విషయము విశ్వాసికి ముందు తెలియాలి. యెహోవా దయాళుడు, ఆయన చాలా కృపగలవాడు. దయ అనేది మన జీవితంలో ముఖ్యమైన అంశంగా మనం పెట్టుకొని ఉన్నాం. యెహోవా దయాళుడు అనేది మన జీవితంలో ఆ యొక్క మాటలు ఒక మార్పుకి పునాది వేస్తుంది. ఆ మార్పు గల మనిషికి ఆ యొక్క వాక్యం ఒక విత్తనంగా ఆ మనిషిలో ఉండిపోయి జీవితాంతం కూడా తనకు తోడుగా ఉండి నడిపిస్తుంది. యెహోవా దయాళుడు. యెహోవా దయాళుడు అంటే ఏమిటి? దయ ఎలా ఆయన దయ అనేది ఎలా వస్తుంది, ఎలా స్వీకరించుకోవాలి? యెహోవా దయాళుడు అని అంటే దేవుడు దయగలవాడు అనేది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే, ముఖ్యంగా మన జీవితంలో కష్టాలలో మనము కృంగిపోయి ఉంటాం. మానసికంగా, ఆర్థికంగా, అనారోగ్యపరంగా, కుటుంబపరంగా, ఇతరులు కొన్ని మాటలు పలుకుతారు, అవి వినలేకుండా చేయలేకుండా కృంగిపోతాం. కొన్ని మాటలు భయం కూడా వేస్తుంది. అలాగా మన జీవితంలో యెహోవా దయాళుడు అనే మాట మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక అంశము, ఒక వాక్యం. అయితే అంటే మనం పాపి కదా, మనం పడాలనా? మనం నీతిమంతులం కూడా కదా, ఎందుకు మనము అనకూడదు? మనం పాపులము, ఇవి అనుభవించాలనా? లేకపోతే నీతిమంతులం కూడా ఎందుకు మనం అనకూడదు అనేది రెండు విషయంలో మనము ఆలోచిస్తుంటాం. ఒక రకంగా పాపి, ఎదుటి వాళ్ళు ఏమైనా తిట్టినా, ఏదైనా మాటలు అన్నా, దూషించినా, కష్టపెట్టినా, నష్టం చేయనా, దండించినా, దాడి చేయాలనుకున్నా, అంటే మనం పాపులం కదా, మనం అనుభవించాలనా అనేది ఒకటి. రెండవది, మనం నీతిమంతులం కదా, మనం నీతిమంతులమైనప్పుడు మనం ఎందుకు పడాలా? ఎందుకు మనం అనకూడదు? అంటే ఏ విధంగా అయితే చేసిన పాపాలన్నీ క్షమించి వేశాడో దేవుడు, అదేవిధంగా నీ యొక్క పాపాలు చేస్తున్నవి కూడా క్షమించబడతాయి. అవసరం మేరకు ఎంత అవసరం ఉందో అంతవరకు మాట్లాడుతూ, అంతవరకు మనం డిఫెండ్ చేస్తూ, ఎక్కడైతే గద్దించాలో అక్కడ గద్దిస్తూ, మాట్లాడుతూ, ఎంతో జాగ్రత్తగా మనము ఆ కృపని మనం రిసీవ్ చేసుకోవాలి. కృపని ఎలా రిసీవ్ చేసుకోగలము అంటే మన హృదయంతోనే మనం రిసీవ్ చేసుకోగలము. మన హృదయం ఎలా ఉండాలంటే దేవుడు చెప్తాడు, నీ హృదయం ఎంతో పవిత్రంగా ఉండాలి అని అంటాడు. మరి హృదయం ఎంతో పవిత్రంగా ఉండాలి అని అంటే ఈ మాటలు వింటూ ఉంటే మన పాతవి జ్ఞాపకం చేస్తూ, మళ్ళా నీతిగా జీవిస్తూ అనుభవించడంలో ఇది రెండు ఎలా సాధ్యమంటే, క్షమించిన దేవుడు ఒకసారి అన్ని క్షమించేసిన తర్వాత దాన్ని మళ్ళా తిరిగి నీ జీవితంలోకి ఏదో రకంగా విడుదల చేసి నువ్వు అనుభవిస్తున్నావు, దానికి కారణం అదే అనేది మనం అనుకోవడం అనేది జరుగుతుంది. దేవుని అపార్థం చేసుకోవడం జరుగుతుంది. అపార్థం చేసుకున్న మనిషి దేవుని నుంచి అది తొలగిపోకూడదు. దేవుని దగ్గర నుంచి మళ్ళా మనం ఆ కృపని ఎలా తీసుకోవాలి, ఎలా వాక్యానుసారంగా మనం జీవించాలి, ఆ వాక్యాన్ని ఎలా వినాలి, విని ఏ విధంగా ప్రార్థనలో పెట్టాలి, దాన్ని ఏ విధంగా అణిచివేయాలి. అంటే ఏ సమస్యనైనా యెహోవా దయాళుడు, మనకి ఏదైనా చేయగలడు. దాన్ని అణిచివేసే శక్తి మనము ఆ వాగ్దానం ద్వారా పొందుకొని దాన్ని తరిమి కొట్టే శక్తి మనలో ఉన్నదని, ఆ పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో దాన్ని తరిమి కొట్టి, దాన్ని అణిచివేసి, దాన్ని ప్రారద్రోలే అంత సామర్థ్యము మనకు దేవుడు ఇచ్చాడని నమ్మి విశ్వసించి ఆ ప్రకారంగా మనము పలకాలి, ఆ విధంగా ప్రార్థించాలి, దాని మీద జయాన్ని పొందుకోవాలి. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. ఈ విధంగా జీవించాలి. ఈ విధంగా జీవించిన మనము దేవునికి కూడా ఒక సాక్ష్యముగా, దేవునికి ఒక మహిమకరంగా, దేవునికి ఒక ప్రీతికరమైన ప్రవర్తనగా, దేవునికి ఒక విజయాన్ని ఆయన దగ్గర నుంచి పొందుకొని, మనం విజయం పొందుకున్నందుకు మళ్ళీ తిరిగి ఆయనకి థ్యాంక్స్ గివింగ్ కూడా మనం చేయడం జరగాలి. అదే జెనసిస్లో కూడా ఉంటుంది. నా యొక్క
దూత నీ ముందుగా వెళ్తుంది అంటే మనం ఏంజల్స్ని కూడా ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా మన జీవితంలో మనం చూడాలి. ఏంజల్స్ అబ్రహాం ఎలా ఉపయోగించుకున్నాడు. ఎలియాజర్ని పంపించి నీకు కావాల్సిన సహాయము నా దూత నీకు ముందుగా వెళ్తుంది, నువ్వు వెళ్ళి ఇసాక్ కొరకు అమ్మాయిని వెతుకు. రిబ్కా దగ్గరికి వెళ్ళాడు, కూర్చున్నాడు, ఒంటెకి నాకు నీళ్ళు మరి పొయ్యాలి అని నమ్మి ప్రార్థించి ఆ విధంగా జరిగిన తర్వాత అక్కడ ఆ అమ్మాయిని తీసుకొని మళ్ళీ తిరిగి తన యజమాని దగ్గరికి వెళ్ళాడు. అంటే ఒక దూత అనేది నీ ముందు రిలీజ్ అవుతుంది. వాక్యానుసారంగా జీవిస్తే ఆ మనిషికి దూతలు సహాయపడతాయి, దైవ దూతలు సహాయపడతాయి. తన జీవితంలో అనుభవిస్తున్న క్షోభ, బాధ ఏదున్నా కూడా తన జీవితంలో ఏంజల్స్ అనేది ఉన్నాయి అనేది మర్చిపోకూడదు. పరిశుద్ధాత్మ యొక్క సహాయము, వాక్యము అనే సామర్థ్యము, వాక్యం అనే ఒక జ్ఞానము, వాక్యం అనే ఒక శక్తి, ఇవన్నీ మనకు తోడుగా ఉన్నాయని మనం విశ్వసించి దేవుడు నమ్మదగిన వాడు అన్ని వేళలా అనేది మనం జ్ఞాపకం తలిచి ఉన్నాం. అంటే మనము జ్ఞాపకం చేయడానికే అవి ఉన్నాం, విశ్వాసాన్ని పెంచడానికి ఉన్నాం. కాబట్టి అది ఎప్పుడు నెరవేరుతూనే ఉంటుంది మన జీవితంలో అని మనం నమ్మాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్.